నేటి ముఖ్యాంశాలు. తాండూరు అభివృద్ధికి ప్రత్యేక కృషి. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు. తాజా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. జిల్లా న్యాయమూర్తిని కలిసిన తాండూరు బార్ అసోసియేషన్ ప్రతినిధులు. ఘనంగా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా జన్మదిన వేడుకలు. పెద్దెముల్లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ. పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. అవగాహన కల్పించిన కరెంట్ కోట్ పోలీసులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఎంపీగా తన విజయానికి పాటుపడిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, తాండూరు అభివృద్ధి కోసం కృషి చేస్తానని బీజేపీ చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం తాండూరు బీజేపీ నాయకులు కొండా విశ్వేశ్వరరెడ్డిని కలిసిన సందర్భంలో వారితో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎలక్షన్లో 4,000 ఓట్లు పడ్డాయని, కానీ ప్రస్తుతం 80,000 పైగా ఓట్లు రావడం జరిగిందని అందుకు సంతోషం వ్యక్తం చేశారు. తాండూరు అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తానని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్, బొప్పి శ్రీహరి, నాగారం మల్లేశం, మోత్కుపల్లి చంద్రశేఖర్, సందీప్, గాజుల శాంతకుమార్, కృష్ణ ముదిరాజ్, శేఖాపురం అంజనేయులు, భద్రు, నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్, కౌన్సిలర్లు సాహు శ్రీలత, అంతారం లలిత తదితరులు పాల్గొన్నారు. తాండూరు బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులకు, కౌన్సిలర్లకు, మరి ముఖ్యంగా తాండూరు ప్రజలకందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే తాండూరులో మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్స్ మన అలయన్స్ పార్ట్నర్కు కేవలం 4,000 ఓట్లు వచ్చినాయి. కానీ ఈసారి దాదాపు 80,000 ఓట్లు వచ్చినాయంటే నిజంగానే అది ప్రజలు మోడీ మీద నమ్మకం వల్ల, మోడీ ఇమేజ్ వల్ల వచ్చినాయని నేను అనుకుంటున్నాను. అదే కాక పార్టీ కార్యకర్తల కష్టం, ఇంకా మోడీ మీద నమ్మకం, దానివల్ల భారీ మెజారిటీ వచ్చింది. మొత్తం చేవెళ్ళ పార్లమెంట్లో అందులో తాండూరుది మంచి పాత్ర ఉండే. ఎందుకంటే తాండూరు 4,000 నుంచి 80,000 పోయిందంటే అది చిన్న విషయం కాదు. మేము అందరం కూడా తాండూరు డెవలప్మెంట్ కొరకు పనిచేస్తాం. నేను ఎంపీగా అక్కడ ఢిల్లీలో ఉంటాను. ఢిల్లీలో కూడా మీకు తెలుసు, ఇంతకుముందు కూడా నేను తాండూరు విషయాలు ఎన్నోసార్లు ఎత్తినా, మాట్లాడినా, కొన్ని సాధించినా కూడా. ఆ జిఎస్టీ స్టోన్ మీద జిఎస్టీ అయినా ఎన్నో విషయాలు నేను మాట్లాడినా. కానీ ఈసారి కూడా అక్కడ రోడ్లు, నేషనల్ హైవేలు ఎన్నో వస్తున్నాయి, రింగ్ రోడ్లు వస్తున్నాయి, అది దబ్బున అయ్యేటట్టు చూస్తాను. అదే కాక తాండూరులో ఆల్రెడీ అదైతే పని మొదలుపెట్టిన నేషనల్ కౌన్సిల్ ఫర్ బిల్డింగ్ మెటీరియల్ డైరెక్టర్ పోయి కలిసినాను. అక్కడ తాండూరుల సమస్య నాకు తెలుసు, నేను 10 ఏళ్ల సందే తెలుసు. ఎన్నో పరిష్కారం కొరకు ఎంతో ప్రయత్నం చేసినాం. ఏంటంటే సమస్య ఆడ షాబాద్ రాయ్ ఇండస్ట్రీస్ దాదాపు 1000 ఉన్నాయి. అవి వాళ్ళు చిన్న చిన్న కంపెనీ నుంచి కొంత పెద్ద కంపెనీలు, కానీ వాళ్ళు పనిచేస్తుంటే దానివల్ల పొల్యూషన్ అవుతుంది. అండ్ ఆ పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు ఏదైనా పరిష్కారం అంటే ఒకటేమో ఆ ఇండస్ట్రీ మొత్తము బయటికి పోవాలని ప్రయత్నం చేసిన. అప్పటికి కొన్ని అంగీకరించిన ప్రభుత్వం ఏంటంటే 300 ఎకరాలు ఇస్తామని ఇచ్చిండ్రు, కానీ అలొకేట్ చేసింది, కానీ పని కాలేదు. ఇప్పుడు పని దబ్బున అయ్యేటట్టు చూస్తాం. దాన్ని ఎంఎస్ఎంఈ అంటే కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ఏమైనా మద్దతు ఇవ్వగలిగితే అది ఆ మద్దతు కూడా నేను తీసుకొస్తాను. అదే కాక ఈ బండ కట్ చేసినాక వచ్చే పౌడర్ తోటి సిమెంట్ తయారు చేసేందుకు మినీ సిమెంట్ ప్లాంట్ పెట్టొచ్చా, ఇది కంట్రోల్ కూడా చేసేందుకు నేను నేషనల్ కౌన్సిల్ బిల్డింగ్ మెటీరియల్ కలిసిన, ఉత్తరం కూడా రాసినాను. ఇది తప్పనిసరిగా దీని వెంట పడితేనే కలిసి అందరితో పనిచేస్తాం. ఇదే కాక తాండూరులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే చాలా పెన్షన్లే కానీ, రోడ్లే కానీ, లేకుంటే హై స్కూల్లే కానీ, కాలేజ్లే కానీ, ఇవి ఇలా రాష్ట్ర ప్రభుత్వం పాత్ర పెద్ద ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. దీని పరిష్కారం అయ్యేటప్పుడు ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా పెడతాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు అవసరం. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువ నిధులు లేవు, అప్పుల పాలైన రాష్ట్రంలో. అయితే మేము తప్పనిసరిగా అక్కడి నుంచి ప్రయత్నం చేస్తాము నిధులు వస్తేందుకు.
కానీ ఆ నిధులు మంచిగా వాడుకునేటట్టు కూడా మేము చూస్తాం. నాకు సంతోషం, ఈరోజు గెలిచి తాండూరుకు పనిచేసే అవకాశం వచ్చిందని చాలా సంతోషం. వికారాబాద్ జిల్లా న్యాయమూర్తి గౌరవ ఎస్ శ్రీనివాసరెడ్డిని బుధవారం తాండూర్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. తాండూరుకు కేటాయించిన అడిషనల్ మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రారంభోత్సవంతో పాటు అవసరమైన సిబ్బందిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిన్నమోని శ్రీనివాస్, కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు జుంటుపల్లి శ్రీనివాసరెడ్డి, పటేల్ రామరెడ్డి, ఎడ్రాం విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. చైర్పర్సన్ నివాసంలో ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబీబ్లాలా, జుబేర్లాలా, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, రాము, పట్లోల బాలరెడ్డి, సీనియర్ నాయకులు అబ్దుల్ రౌఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోల నర్సింహులు, పటేల్ కిరణ్, బాతుల నాగు తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ స్థానాన్ని బీజేపీ అఖండ విజయం సాధించడంతో 40 సంవత్సరాల కల నెరవేరిందని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. పెద్దేముల్ మండల కేంద్రంలో బుధవారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సందీప్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు హరీష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్, రామచందర్, కృష్ణా ముదిరాజ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక సుస్థిరమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ దేశాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించినటువంటి గొప్ప నాయకులు నరేంద్ర మోడీ గారు. వారి యొక్క బాటలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని దిశల అభివృద్ధి కాంక్షగా, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి మంత్రివర్గం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ చిత్తశుద్ధితో పనిచేస్తున్న అనేక సందర్భాలు మనం చూస్తాం. ఇదే తరహాలో నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, కులాల పేరు మీద, మతాల పేరు మీద మళ్ళీ రాజకీయ చిచ్చు పెట్టాలని తలంచినా, ఈరోజు దళితులని దూరం చేయాలని భావించిన, ఈరోజు మైనార్టీ వర్గాలను సంతుష్టీకరణ పేరు మీద ఈ సమాజంలో ఒక సపరేట్ వర్గంగా నిర్మాణం చేయాలని తలంచిన, వీటన్నిటినీ అధిగమించి ఈ దేశ ప్రజలందరూ కూడా ఒక సరైన నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కావాలని చెప్పేసి. ఎందుకంటే ఈ దేశంలో అనేక కులాలు, మతాలు, తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ ఒకే కుటుంబం, వీళ్ళందరూ నా దేశంలో ఉన్నటువంటి నా భరతమాత ముద్దు బిడ్డలే అని చెప్పి భావించినటువంటి ఒక విశాల దృక్పథంతో సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క జైత్రయాత్ర ఏదైతుందో ఈ దేశంలోని సబ్బండ వర్గాలు అందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలనను మెచ్చి నచ్చి ఓట్లేసినటువంటి సందర్భం నిన్న చూసినాం మనం. దాని ఫలితాల కారణంగా ఎన్ని కుట్రలు చేసినా అధికారం మళ్ళోసారి మూడోసారి కట్టబెట్టినరు అని అంటే ఇది ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ప్రజలందరూ కూడా ఈరోజు మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. రాబో రోజుల్లో మరింత
అభివృద్ధి దిశగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు నడుస్తుంది. అదే తరహాలో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిని మీరు ఏ రకంగా విశ్వసించి ఓట్లేసిరో, మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించినటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో దాన్ని ఎక్కడ కూడా మేము వెనుకడుగు వేయకుండా, ఎక్కడ ఇచ్చిన మాటని కనీసం మేము వెనక్కి తగ్గకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతామనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరుల దగ్గర నుంచి ఈ ప్రాంతంలో అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి వలస వచ్చి బతుకుతున్నటువంటి తాండూరు నియోజకవర్గంలో గతంలో అనేక మార్లు ప్రయత్నం చేసినా ఎప్పుడు కూడా రానటువంటి సదవకాశం ఈరోజు 10,000 వరకు ఈరోజు లీడ్ ఇచ్చినాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరపునంటే అది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అందరి యొక్క సమష్టి కృషి అని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. అనేక ప్రయత్నాలు చేసినా, అనేక కుట్రలు చేసినా ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినటువంటి తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నారు. మీరు మమ్మల్ని నమ్మి మమ్మల్ని విశ్వసించి మీరు ఏదైతే సపోర్ట్ చేసిరో దాన్ని ఖచ్చితంగా మేము మీ రుణం తీర్చుకునేటటువంటి ప్రయత్నంలో ఉంటాం. మీ సేవలో మేము ఖచ్చితంగా ఉంటాం. ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన కొట్లాడతాం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తాం. ప్రజా సమస్యలను తీర్చడం కోసం ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చేది మేమే. అధికారంలోకి వచ్చిన వెంబడే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను పరిష్కరించే దిశగా మేము ముందుకు సాగుతామనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో ఈ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలలో ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏ రకంగా ఉంటుందనేటటువంటి విషయాన్ని మేము ఆ దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా పెద్దెముల మండలానికి వస్తే పెద్దెముల మండలంలో ఉన్నటువంటి బెంటోనెట్ కానీ, లాటరేట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇసుకకు సంబంధించినటువంటి కానీ, కంది పంట కానీ, ఇక్కడ ఉన్నటువంటి పత్తి పంట కానీ, దీనికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన సమస్యలు కానీ, ఇక్కడ కోట్పల్లి రిజర్వాయర్ నుంచి ఈరోజు కాలువలు మూసుకుపోతే దాన్ని కనీసం రిపేర్ చేయాలనేటువంటి పరిస్థితుల గురించి కానీ, వీటన్నిటిని కూడా ఈరోజు మీ సమస్యలన్నీ పరిష్కరించి ఖచ్చితంగా రైతాంగం యొక్క సంతోషం కోసం మేము పనిచేస్తాం. రైతాంగం యొక్క సంబంధించినటువంటి కష్టాలన్నీ కూడా తీర్చేటందుకు మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఇచ్చినందుకు ముందుగా మండల కార్యవర్గ సభ్యులకందరికీ కూడా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బూత్ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఇదే విధంగా ఈ ఊపును కొనసాగించి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మన వంతు ఇంకా పని ఎక్కువ చేసి సర్పంచులను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను కూడా మనం కైవసం చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ మండలంలో లీడ్ రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసినటువంటి కార్యకర్తలతో పాటు వివిధ క్షేత్రాల నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, ఓటర్ మహాశయులకు అందరికీ కూడా ఈ సందర్భంగా వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మేము పెద్దమూరు మండలంలో, బషీరాబాద్ మండలంలో, తాండూరు టౌన్లో, యాదల్ మండలంలో వేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దమూరు మండల శాఖకు ధన్యవాదాలు. చెవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా గౌడ్, రామచంద్రి, మిగతా భారతీయ జనతా పార్టీ ప్రతి బూత్ అధ్యక్షులు, మండల నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గత 40 సంవత్సరాల నుండి కళ మనందరిది. భారతీయ జనతా పార్టీ కోసం మహానిషాలు కష్టపడి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. కానీ వాళ్ళ ఆ త్యాగం ఈరోజు ఫలించింది. వాళ్ళు ఈరోజు మన మధ్యలో లేకున్నా కానీ వాళ్ళ ఆత్మ ఖచ్చితంగా మనం ఈరోజు గెలుపులో భాగ్యమై వాళ్ళు కూడా సంతోషంగా ఉంటున్నారు. నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ పెద్దెముల మండలంలో కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న సందర్భాల్లో రమేష్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు పెద్దెముల మండలం భారతీయ జనతా పార్టీ లీడ్లో కూడా రావడం జరిగింది. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఇదే ఊపుతో ప్రతి గ్రామంలో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం తథ్యమని తెలియజేస్తూ, ఈ గెలుపులో ప్రతి కార్యకర్త కూడా నిజంగా కూడా ఎంత చిన్న భారతీయ జనతా పార్టీలో పెద్దెముల మండలం అంతా చిన్న నాయకులే ఉన్నారు, చిన్న వయసు యువకులే ఉన్నారు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి గట్టిగా పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీకి అధికారం తెచ్చిండ్రు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మండల నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రీక విజయలక్ష్మి అన్నారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాండూరు పట్టణంలోని కాంజాపూర్ గేట్ సమీపంలో గల శ్రీ వెంకటేశ్వర దేవాలయ ప్రాంగణం మరియు మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కోట్రీక విజయలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణం పచ్చదనంగా ఉంటేనే భవిష్యత్తులో మానవ మనుగడ సాధ్యం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో FRO శ్యామ్ సుందర్రావు, వెంకట్, గాజుల బసవరాజ్, బిచ్చన్న, బీట్ ఆఫీసర్ మల్లయ్య, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కరణ్కోట్ పోలీసులు అవగాహన కల్పించారు. వికారాబాద్ జిల్లా SP నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం గౌతాపూర్లో ద్విచక్ర వాహనదారులకు, ప్రయాణికులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. మన సైబర్ నేరగాళ్ళు అంతా దాని మీద OTP లేకుంటే మనకి ఫోన్ చేసి మీకు పైసలు వచ్చినాయి, లేకుంటే మీకు లక్కీ డ్రా వచ్చింది, మీ బండి వస్తుంది, మీ ఇన్ని అమౌంట్ కట్టండి, లేకుంటే మీ బ్యాంకు అకౌంట్ సీజ్ బ్లాక్ అయిపోయింది, మీ ATM బ్లాక్ అయిపోయింది, లేకుంటే మీ ATM కార్డు టైం అయిపోయి ఎక్స్పైరీ అయింది, నన్ను OTP చెప్తాం, OTP చెప్పండి, అది చెప్పండి అని చెప్పి చెప్తారు కదా. దాని గురించి ఎవరు కానీ బ్యాంక్ వాళ్ళు ఎవరు డైరెక్ట్ ఫోన్ చేయరు. ఏమైనా ఉంటే డైరెక్ట్ బ్యాంకే వాళ్ళే. ఫ్రాడ్ చాలా నడుస్తుంది. అంటే మనకు ఆశ పెడుతున్నారు మన పైసలు మన. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.